స్వీకరించేటువంటి వారు గాని అంటే ఇప్పుడు ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరు రాధాకృష్ణ గారు ఆయన కొత్త పలుకులో ఒక అంశాన్ని రాశారు. మీరు ఏం చెప్తున్నారు? ఏమండి రూల్ ఆఫ్ లాకి విభిన్నంగానో లేకపోతే పూర్తిగా క్రాస్ అయ్యి ప్రవర్తించిన వాళ్ళందరూ, తప్పు చేసిన వాళ్ళందరూ శిక్షార్హులు, దాని ప్రకారం మేము వెళ్తున్నాం అంటున్నారు. కానీ ఆయన కొన్ని అంశాలు ప్రస్తావించారు రాధాకృష్ణ గారు. ఏమంటున్నారు? ప్రభుత్వం ఎలా నడపాలి, ముఖ్యమంత్రి గారు ఎలా పనిచేయాలి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే డెవలప్మెంట్ ఫండ్స్ వీటి గురించి చర్చ ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ముందు జరిగిపోవాలని చెప్పి వీళ్ళు రాసేస్తున్నారు. సో మీరు అనుకుంటున్న దానికి ఈ సోషల్ మీడియాలో ఉన్న లైన్ కి పూర్తి డిఫరెన్స్ ఉంది. అంటే రన్నింగ్ ఇప్పుడు గవర్నమెంట్ రన్నింగ్ రాజకీయంగా మాట్లాడేటప్పుడు లేదా ప్రభుత్వం యొక్క ఒక కొన్ని స్లోగన్స్, ఇప్పుడు ఉదాహరణకి 2000లో అందరికి సంపూర్ణ ఆరోగ్యం అనేది మా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం, బోర్డుల మీద రాసేవాళ్ళు ప్రభుత్వం. సంపూర్ణ ఆరోగ్యం అంటే ఖచ్చితంగా అందరికి ఆరోగ్యం ఉందా? ఇవాళ అందరూ అంటే ఆ రోజుకున్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ పరిష్కరించబడినవా లేవా అనేది. నూతనంగా అనారోగ్యాలు చాలా వస్తూ ఉన్నాయి. అది ఆరోగ్యానికి సంబంధించింది, వ్యక్తిగత ఆరోగ్యం. సమాజానికి కొన్ని రుగ్మతలు ఉంటాయి, సమాజానికి కొన్ని రోగాలు ఉంటాయి. ఆ రోగాలను ఏ విధంగా మాపాలి అనేది. అంటే ఉదాహరణకి పేదరికం ఉంది, పేదరికాన్ని మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా కొంత హింస ఉంది, హింస ప్రవృత్తిని అంటే మొత్తం సిస్టమ్ అంతా అయిపోతుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే మీ క్యాడర్ ఇలా చేయాలి అని చెప్పేదానికి ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అంటే లోకేష్ గారు కూడా రెడ్ బుక్ ప్రచారం చేయడం వల్ల ఏదో జరిగిపోతుందని వీళ్ళు ఎక్కువ ఫీల్ అయ్యారా? అది కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఉదాహరణకి వాళ్ళ యొక్క భావం చూద్దాం. ఇప్పుడు ఈ సునీల్ కుమార్ గారిదే ఉంది. ఇప్పుడు సుమారు 9 నెలలు 10 నెలలు సమయం. ఈ 10 నెలల సమయాన్ని అంటే ఇప్పుడు ఈయన వెళ్ళింది చేసింది ఇవన్నీ కూడా 2024 జూన్కు ముందే కదా. ఇవన్నీ కూడా 2019 నుంచి లెక్క. అదే అంటే నేను చెప్పేది అంటే ఇప్పుడు ఈ 10 నెలల్లో కాదు కదా గతం. వీటన్నిటి మీద తొందరగా యాక్షన్ ఎందుకు తీసుకోవటం లేదు అనేటువంటిది వీళ్ళ భావన. ప్రభుత్వ పరంగా తీసుకునేటప్పుడు పూర్తి ఎవరి మీద అయినా సరే పూర్తి ఆధారాలతో పూర్తిగా అది లాకి ఒబే అయ్యేటట్టుగా దానికి సంబంధించి అంటే న్యాయ వ్యవస్థ ముందు నిలబడే విధంగా చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వం కానీ ఎవరైనా భావిస్తూ ఉంటారు. ఇప్పుడు న్యాయస్థానం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ కేసులో ఏమీ లేదు, లేదంటే అనవసరంగా చేశారు, ఇదేదో కావాలని చేశారు అనేది వచ్చిందనుకోండి, అప్పుడు ప్రభుత్వం కక్ష సాధింపు అని చెప్పేది బయటకు వస్తుంది కదా. కానీ మీరు అలా అంటుంటే వాళ్ళు దుష్ట శిక్షణకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వమంటున్నారు. దుష్ట శిక్షణ కూడా అదే చెప్తుంది. ఈ రెండింటి మధ్య దుష్ట శిక్షణ చేయాలన్నా కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటిది విధానంలో లేవు. అదే భావిస్తూ ఉంటాం. ఇప్పుడు చాలా మంది మనం కూడా అందరం కూడా ఏదో సందర్భంలో భావిస్తామండి. ఎలాగంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏదో ఒక అమ్మాయి ఒక పాప మీద రేపు జరిగినప్పుడు ఎన్కౌంటర్ అవ్వగానే ఆ నిమిషానికి అందరూ ఉద్రేకంగా అలాగే జరగాలి శభాష్ అంటారు. కానీ తర్వాత ఆలోచించేటువంటి వారు ఎవరైనా సరే ఈ దేశంలో చట్టాలు అలా నిర్దేశించట్లేదు కాబట్టి చట్టపరంగానే కసాబుని ఎందుకే అన్నాళ్ళు పోషించారు, వాడు అంతమందిని చంపేస్తే చాలా మంది మమ్మల్ని ప్రశ్నిస్తారు. ప్రశ్నించినప్పుడు ఏదో మేము కూడా ఆవేశంగా లేదంటే అనవసరంగా చేస్తున్న ప్రభుత్వం తెక్కమంటారు, ఉరి తీసేసేయాలి, ఎన్కౌంటర్ చేసేయాలి అనొచ్చు. అది కాదు. ఈ దేశం అది చెప్పటం లేదు. ఈ దేశంలో చట్టాలు అది చెప్పటం లేదు. ఆవేశపడటం వేరు, లేదంటే వాళ్ళ ఆలోచనలు వ్యక్తీకరించడం వేరు. కానీ వాస్తవ దృక్పథాన్ని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడా అది. అంటే మీరు అనేది ఏంటంటే రూల్ ఆఫ్ లా ప్రకారమే వెళతాం. ఇప్పుడు చెప్పటం లేదు. అధికారంలోకి రాకముందు కూడా కౌంటింగ్కి ఎలక్షన్కి మధ్యలో కూడా 2 సార్లు శివశంకర్ గారు కూడా ఉన్నట్టు గుర్తు నాకు డిబేట్లో. అప్పుడు కూడా నేను ఇదే చెప్పాను, మేము ఎవరైనా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుకి అది ఏంటంటే నేను ఒక మెప్పు కోసం మాట్లాడాలంటే రేపటికల్లా తేల్చేస్తాం అని చెప్పి కాసేపు అంటే మాట్లాడటం కోసం పనికొచ్చేటువంటి, కానీ ఆచరణలో సాధ్యమైనటువంటి విషయాలను వ్యక్తీకరిస్తాను. ఆచరణలో ఏది సాధ్యమో అదే చెప్తా వచ్చాను. నేను ప్రత్యేకంగా ఒక అధికార ప్రతినిధిగా అయితే మరింత స్పష్టంగా కూడా చెప్తాను. అప్పుడు కూడా మనం ఏదో కొంచెం అప్రిషియేషన్ కోసం మాట్లాడడం కూడా. ఎందుకంటే రూల్ ఆఫ్ లా ప్రకారం రూల్ ఆఫ్ లా వైఫల్యం చెందిందని ఆ ప్రభుత్వంలో పనిచేసిన కొంతమంది అధికారుల్ని మనం నిందిస్తా ఉన్నాం. ఈ రోజు అభియోగాలు మోపబడతా ఉన్నాయి. అదే రూల్ ఆఫ్ లాని వైలేట్ చేయమని చెప్పి 50 సంవత్సరాలు సుమారు 70 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఏర్పడి 1956 అంటే ఇప్పుడు విభజిత రాష్ట్రం పక్కన పెట్టండి, 70 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి రాజకీయంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఓ ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి నాయకుడు ఈ రోజు రూల్ ఆఫ్ లాని వైలేట్ చేసేయండి అంటే మీకోసం నా కోసం చేయరు. అది కానీ అలా అని ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ఉంది, దుష్టులను శిక్షించాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరి యొక్క